వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇరాన్ తాజాగా పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని స్థిరపరచడానికి కీలక ప్రయత్నం ప్రారంభించింది. అమెరికా ఇజ్రాయెళ్లతో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు చూపించేందుకు ఇరాన్ ముందుకు వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో ఇరాన్ 3 ముఖ్యమైన షరతులను కూడా ప్రతిపాదిస్తోంది. మొదట, ఇరాన్ చట్టబద్ధ హక్కులను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏదైనా దేశం అంతర్జాతీయ నియామకాలను పాటించడం, ఇతర దేశాల హక్కులను గౌరవించడం అత్యంత ముఖ్యమైనదిగా ఇరాన్ చెప్తోంది. ఈ అంశాన్ని గట్టి అభ్యర్థన కూడా వెల్లడించింది. చట్టబద్ధ హక్కులను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో పాశ్చాత్య దేశాలలో ఏర్పడిన కలహాలను కూడా నివారించగలమని ఇరాన్ చెప్తోంది. రెండవది, యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తోంది. యుద్ధం కారణంగా పశ్చిమాసియా ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, భవనాలు ధ్వంసమయ్యాయి, ఆర్థిక నష్టం భారీగా ఏర్పడింది. ఇరాన్ దీన్ని గుర్తించి సానుకూల పరిష్కారం కోసం అమెరికా ఇజ్రాయెల్లో కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిహారం భవిష్యత్తులో శాంతిని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్తోంది. మూడవది, భవిష్యత్తులో దాడులు చేయమని పటిష్టమైన హామీలు ఇవ్వడం ద్వారా ఇరాన్ అధ్యక్షుడు ఈ హామీలను అంతర్జాతీయ పటిష్టమైన విధంగా ఉండాలని కూడా పేర్కొన్నారు. దీని ద్వారా పశ్చిమాసియా ప్రాంతంలో స్థిరమైన శాంతి నెలకొల్పడం, తిరిగి యుద్ధం వెలుగులోకి రాకుండా చూసుకోవడం కూడా లక్ష్యంగా ఇరాన్ అధ్యక్షుడు ఈ 3 షరతులను స్పష్టంగా ఉద్దేశించి ఈ విషయాన్ని రష్యా, పాకిస్తాన్ నాయకులతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో శాంతిని రక్షించడంలో ఇరాన్ కట్టుబాటును మరోసారి కూడా వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికలలో, ప్రజా ప్రసంగాల్లో అమెరికా రగిల్చిన యుద్ధాన్ని ముగించేందుకు ఈ 3 షరతులను కూడా అంగీకరించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే ఇరాన్ ఈ ప్రక్రియలో సున్నితమైన, నిశితమైన పద్ధతిని కూడా పాటిస్తోంది. చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, నష్టానికి పరిహారం చెల్లింపు, భవిష్యత్తులో దాడులు చేయకపోవడం, ఇవి ఇరాన్ ప్రతిపాదించిన 3 ప్రధాన షరతులు. ఈ షరతులు అమలు అయితే పశ్చిమాసియాలో శాంతి దిశగా ఒక కీలక అడుగు అయితే వేయబడుతుంది. ఈ విధంగా ఇరాన్ తాము ముందుకు వచ్చిన తీరుతో యుద్ధాన్ని ముగించేందుకు కూడా నిశ్చితమైన విధానాన్ని చూపెడుతోంది. ఈ చర్యలు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పశ్చిమాసియా ప్రాంతానికి స్థిరమైన శాంతి తీసుకురావడానికి దోహదపడే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.